హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్. ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు టమాటాలతో అయితే పచ్చడి అయితే చేశానండి. ఈ టమాటాలు అనేది ఉడికించకుండా, ఫ్రై చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే నేను కేజీ టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు అయితే ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్న టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఈ టమాటా ముక్కల్లోనే 1 స్పూన్ జీలకర్ర, మనం తినే రుచికి సరిపడా సాల్టు, నేనైతే కళ్ళుప్పు వేసుకున్నానండి. ఒక 50 గ్రాముల చింతపండు, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయనైతే తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసి అయితే ఈ టమాటాలన్నీ మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా పచ్చడి టైప్లో వస్తుంది. దీన్నైతే మనం పోపు అయితే వేసుకోవాలి. ఈ టమాటాలు ఉడికించకుండా, ఫ్రై చేయకుండా ఇలా ఈజీ ప్రాసెస్లో అయితే పచ్చడి చేయొచ్చండి. పోపు కోసం అయితే నేను ఒక 150 గ్రాములు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని స్టవ్ పై పెట్టుకొని దీనిలో కొద్దిగా ఎండుమిర్చి, 4-5 ఎండుమిర్చి వేసుకున్నాను. పోపు దినుసులన్నీ వేసుకొని ఇది పోపు అయితే వేసుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. దీనిలోనే పోపు దినుసులు, ఎండుమిర్చి అన్నీ ఫ్రై చేసుకొని ఒక వెల్లుల్లిపాయను తీసుకొని కచ్చాపచ్చాగా దంచి అది కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా వేసుకొని ఇది పోపు అయితే రెడీ చేయాలండి. పోపు అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చడిని అయితే వేసుకొని ఈ పోపులో అయితే ఉడికించుకోవాలి. టమాటాలు అనేది మనం ఉడికించలేదు, ఫ్రై చేయలేదు కాబట్టి టమాటాల్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుందండి. ఆ వాటర్ ఇంకే వరకు అయితే ఈ పోపులో అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల ఈ పచ్చడి అనేది మనకి వారం 10 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి ఇలా ట్రై చేశాను నేను. అదే కాక టమాటాలు అనేది కొంచెం ఎక్కువ ఉంటే ఇలా ట్రై చేశానండి. ఇలా ఈ పచ్చడి అయితే ఈ ఆయిల్లో అయితే ఉడకాలండి. ఆ ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా పచ్చడి అనేది దగ్గరికి రావాలి. అలా వస్తే పచ్చడి అనేది మనకి నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి అనేది రైస్లోకే కాదండి, టిఫిన్స్ దేనిలోకైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, పునుగు వేటికైనా కానీ ఇది చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి